శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మరియు రథ మహోత్సవం జాతర తిరునాళ్ళ విశిష్టతలు. ఓం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం శ్రీ చెంచు లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాల్లోకెల్లా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ప్రతి ఏటా హోలీ పౌర్ణమికు కొద్ది రోజులు సుమారు 10 రోజుల నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు మరియు పౌర్ణమి రోజున జరిగే అంగరంగ వైభవంగా అనగా చివరి రోజున జరిగే రథ మహోత్సవానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బ్రహ్మోత్సవాల గురించి, రథ మహోత్సవం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథ మహోత్సవంలో గురువీధుల్లో సాగుతున్న సమయంలో జనసంద్రంలో మధ్యలో భక్తులతో నిండిపోయిన వీధులు, వారు చేసే సందడులు, మధ్యలోని వారు చేసే కేరింతలు, గజకర్ణ గోకర్ణ విచిత్ర వేషధారులు ఇప్పుడు చూస్తున్నాము. స్వామివారి రథంను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో లాగుతూ వస్తుండడం, మనం ముందుకు సాగడం మనం గమనిస్తున్నాం. వారి భక్తి ఎంతలా అంటే రథంను ముందుకు లాగుతూ జయ నరసింహ జయ నరసింహ అంటూ మధ్యలో గోవిందనామ స్మరణంతో మరిస్తూ మధ్యలో రథం లాగుతూ ఆపుతూ చప్పట్లు కొడుతూ మళ్ళీ రథంను ముందుకు లాగుతూ అలా రథ మహోత్సవాన్ని ముందుకు సాగించిన భక్తులు. రథం లాగే భక్తులతో పాటుగా నాకు కూడా కొంత దూరం రథ మహోత్సవంలో పాల్గొనడం, వీడియో తీయడం, అలాగే రథం లాగే అదృష్టం కలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ రథ మహోత్సవంలో అయినా రథంను ముందుకు లాగడానికి తాడు సహాయంతో రథాన్ని రెండు వైపులా రథానికి పెద్ద పెద్ద తాడులు కట్టి వాటి సహాయంతో భక్తులు రథాన్ని ముందుకు లాగడం మనకందరం చూస్తూనే ఉంటాం, తెలిసిన విషయమే కదా. వాటితో పాటుగా ఆపిన చోటల్లా హారతిని ఇచ్చి మరియు స్వామివారికి దిష్టిని తీసి పడేసి టపాసులు కాలుస్తూ డప్పులు సన్నాయి మేళాలతో తాళాలతో వాయిద్యాలతో గుడివైపుకు వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు మొత్తానికి రథాన్ని భక్తుల ద్వారా గుడి దగ్గరకు, ఆ తర్వాత రథం యొక్క స్థలంకి చేరుకున్న తరుణంలో చుట్టూ రథం లాగే వారే కాకుండా ఇతర భక్తులు కూడా జయ నరసింహ అంటూ రథం మధ్యలో స్వామివారి విగ్రహం దగ్గర అర్చకులు వారి సలహాలు సూచనల మేరకు జయ నరసింహతో చప్పట్లు కొడుతూ నడుమ రథం పెట్టే స్థలం ముందుకు మొత్తానికి ప్రవేశ ద్వారానికి ఇప్పుడు మనం చేరుకున్నాము. భక్తుల యొక్క భక్తు ప్రభక్తులు
అందరూ బయటికి రండి. రథకాల పైన ఉంటున్న వాళ్ళందరూ బయటికి రావాలి. ఆ పైన ఉన్న వాళ్ళందరూ బయటికి రావాలి. రథకాలలో పైన ఉన్న వాళ్ళందరూ బయటికి రండి. రథం మీద గల ప్రథమ పూజారి గారు భక్తులకిచ్చే సూచనలు మనం ఇప్పుడు వింటున్నాము. వాళ్ళందరూ బయటికి రండి. అందరూ బయటికి రండి. అందరూ బయటికి వెళ్ళండి. రాళ్ళు పక్కకి వెళ్ళండి. మధ్యలో ఉన్న రాళ్ళు బయటికి వెళ్ళండి. ఏర్పాటు లోపలికి రాదు కాబట్టి రాళ్ళన్నీ పక్కకి వెళ్ళండి. చెప్పాలి రథం దాని యొక్క స్థానంలో నిలిపివేసి భక్తులు దానికి దిష్టి కూడా తీసి హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మొత్తానికి స్వామివారి దయతో రథ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తుల సహాయ సహకారాలతో వారితో పాటుగా పోలీసు వారి శాఖ వారి యొక్క సహాయ సహకారాలతో మొత్తానికి ఈ యొక్క రథ మహోత్సవం పూర్తయింది. ఒక్కసారి గట్టిగా లాగండి అందరూ. బ్రహ్మోత్సవాల చివరి రోజున కాబట్టి భక్తులతో కిటకిటలాడిన గుడి బయట ప్రాంగణం మరియు 4 వైపులా విద్యుత్ దీపాలు దైవోద్యమానంగా వెలిగిపోతున్న గుడి.
రెడీ అనుకోవట్లేదమ్మా. గుడి చుట్టూతో తిరిగిన తర్వాత గుడి లోపల వెళ్ళే మార్గంలో గుడి బయట భక్తుల రైతుని గుడి బయట ప్రాంగణంలోని దగ్గరలో గల చిన్న చిన్న తినుబండారాలు చేసే చిరు వ్యాపారులు, ఆయే చిన్న చిన్న వస్తువులు అమ్మే చిన్న చిన్న తాత్కాలిక దుకాణాలు మరియు బస్టాండ్కి వెళ్ళే మార్గం మనం చూస్తున్నాము. ఇక్కడున్న పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర రావాలండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, దయచేసి గమనించగలరు. ఇంకా గుడి లోపల ఆవరణంలో భక్తులు యొక్క మొక్కుబడులు తీర్చుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మంగళగిరి కొండ మీద కొలువై ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే దారి కింద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి కుడి పక్కన దారి మార్గం, ముందన గల ఆర్చి మార్గం మధ్యలో వినాయకుడి గుడి, కుడివైపున మరియు ఎడమ వైపున రథం, చిన్న గల ఆ పరమేశ్వరుని విగ్రహం, అది ఆనుకుని ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క గుడి మరియు దాని పక్కనే గల గోశాల, అదిగో అదిగో విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి గుడిపైకి వెళ్ళే మెట్ల మార్గాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము.
ఇక నేషనల్ హైవే నుంచి వచ్చే మార్గంలో ఎగ్జిబిషన్ ప్రాంగణంతో పాటుగా కన్నుల పండుగలుగా తిరణాల సందడులు మనం చూస్తున్నాం. ఉత్సవాల గురించి మరియు లక్ష్మీ నరసింహస్వామి వారి మాలధారణలో గల భక్తుడి యొక్క మాటల్లో మనం కొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాము. తొమ్మిదో తారీఖు యాలివాహనం, 10వ తారీఖు సింహవాహనం, 11వ తారీఖు గజవాహనం, 12వ తారీఖు ఉన్నవాహనం, 13వ తారీఖు స్వామివారి కళ్యాణం జరిగింది రాత్రి, 14వ తారీఖు ఈరోజు రథోత్సవం. దాంతోపాటు దీపం పైన కొండవైకి వెళ్తారు కదా, దీపం అమావాస్య రోజు పైన కొండ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నడకదారి ఎప్పుడైనా ఉండిద్ది, కానీ ఈ రోజు ప్రత్యేకంగా వెళ్తారంట కదా. ఏకాదశి రోజు ఈ రోజు వెళ్తారు స్వామి. అది కాకుండా ప్రతి అమావాస్య రోజు వెనకాల ఘాట్ రోడ్డు ఒకటి ఉంది, మార్గం ఓకే, బయటలు వెళ్తాయి. బయలు అక్కడికి వెళ్ళి దూపంలోనే నూనె పోసి మళ్ళీ వెలిగించేస్తారు, వెలుగుతూ ఉంటుంది, నిత్యం వెలుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం ఈ రోజు అమావాస్య రోజు మాత్రం కొంచెం ప్రత్యేకత అనమాట, కూడా వెలుగుతూ ఉంటది. ఈ ప్రత్యేక దినాల్లో ఎక్కువ జనాలు వెళ్తూ వస్తూ ఉంటారు. ఓకే, నరసింహస్వామి గుడి అండి ఇది. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి. 6వ తారీఖు గరుడ గుడ్డ కట్టారు. తెల్లారి నుంచి స్వామివారు వాహనాలు వస్తూ ఉంటాయి. తొలి రోజు హనుమంత వాహనం, 2వ రోజు రాజాదిరాజ వాహనం, 3వ రోజు యాలి వాహనం, 4వ రోజు సింహవాహనం, 5వ రోజు గజవాహనం, 6వ రోజు కొండవాహనం, 7వ రోజు స్వామివారం, 7వ రోజు రాత్రి స్వామివారి కళ్యాణం. అంటే వాహనాలు దిగినాయి కాడి నుంచి నేను చెప్తున్నాను. అంతకుముందు 2 రోజులు కూడా కలుపుకోవాలి. తిరుమలగిరి లక్ష్మీరాజ్యం గారు కళ్యాణం ఎక్కడున్న పోలీసు జరిగింది. ఈ రోజుతో ఆఖరి తపస్సు ఆఖరి, అంటే హోలీ పౌర్ణమి రోజు రథోత్సవం. అంటే ఈ రోజున హోలీ పౌర్ణమి నాడు రథోత్సవంతో ముగిపోతుంది. ఓకే ఓకే, తిరుమలగిరి లక్ష్మీరాజ్యం. థ్యాంక్ యూ సార్. గుడి లోపల ఆవరణంలో విద్యుత్ దీపాలతో నిండుగా వెలిగిపోతున్న గుడి యొక్క గోపురాలు, గుడి యొక్క పైభాగాలు మరియు గుడి ఆవరణ ముందులా ఉన్న ధ్వజస్తంభం. ఆలయం యొక్క విశిష్టతలు, ఆలయం యొక్క చరిత్ర గురించి మాలాధారణలో గల భక్తుల మాటల్లో మనం ఇప్పుడు వింటాము. వాటితో పాటుగా మాలాధారణ యొక్క విశిష్టతను, అసలు మాలాధారణ ఏ సమయంలో వాళ్ళు ప్రారంభించిన విషయాలు మరియు గిరి ప్రదర్శన గురించి కూడా వారి మాటల్లో కూడా విందామా. మాల గురించి
దాంతోపాటు ఈ యొక్క తిరణాలకు సంబంధించి కానీ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కానీ మీకు తెలిసిన విషయాలు మాతో పంచుకోండి చాలు. శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు విజయనగరం పరిపాలించే రాజు కట్టించాడు. ఈ విగ్రహం గుళ్ళని విగ్రహం అప్పట్లో ధర్మరాజు పెట్టింది. ఈ గాలిగోపురం ఏమో రాజనేతి వెంకటాద్రి నాయుడు అనే ఒక రాజు కట్టించాడు. అమరావతిలో ఆయన కోట ఇప్పుడు కూడా ఉంది. మొదటి రోజు ఇక్కడ ఉన్న నరసింహస్వామి పెళ్లికొడుకు చేసి ఊరేగిస్తారు. మధ్యలో కొండపైన కండాల నరసింహస్వామి కొత్తగా స్వయంగా వెళ్తారు. అప్పటి నుండి ఆవులు నైవేద్యం చేస్తారు. ఇది వచ్చేసరికి హనుమాజు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ లక్ష్మణ సంతరిస్తారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ గుడిని కట్టించారు. 1809 సంవత్సరంలో కాలువకు మార్కెట్ వెంకటాద్రి జనాలు వచ్చేసరికి ప్రతి 4వ మాసం స్టార్టింగ్ నుంచి 10 రోజులు జరిగింది. ఫస్ట్ రోజు స్టార్టింగ్ రోజు పెళ్ళిపోయి చేస్తారు. ఆ రోజు నుంచి తర్వాత 9 రోజులు రోజుకు ఒక వాహనం మీద ఊరేగిస్తారు స్వామివారిని. 10వ రోజు కళ్యాణం చేస్తారు. ఇక్కడ నరసింహస్వామి కళ్యాణం చేస్తారు. 10వ రోజు తర్వాత రోజు రథం ఉంటుంది. సత్రాలం తీసి ఊరేగిస్తారు స్వామివారిని. వాటితో 10 రోజులకి బ్రహ్మోత్సవం చేస్తున్నారు. స్వామి వచ్చేసరికి ఈ మధ్య మాలేస్తున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి 40 నుంచి 20 రోజులు ఉంది. ఓన్లీ 19 రోజులు ఇది బ్రహ్మోత్సవాల వరకు వచ్చిన స్వామి రోజులు 11 రోజులు ఎక్కువ మంది చేస్తారు. వీళ్ళందరూ ఈ రథం కూడా అయిపోయిన తర్వాత రేపు ఎమ్ముడు కట్టుకుని ఉండడం కూడా రేపు సాయంత్రం కొండ చుట్టూ గుడి దర్శనం చేసి రేపు సాయంత్రం గిరి ప్రదక్షిణ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్వామి? ఇక్కడే మన గుడి దగ్గర నుంచి వరిస్తామ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొండ చుట్టూ లేడీస్ రూట్ ఉంది కదా, ఆ రూట్ నుంచి హైవే టోల్స్ బెంగాల్ నుంచి హైవే నుంచి మళ్ళీ ఆఫ్టర్ నుంచి బాగు మళ్ళీ ఈ గుడికి వచ్చి ఈ గుడి వరిస్తామ దగ్గర నుంచి స్వామి దర్శనం చేసుకొని ఫస్ట్ పైన కాదు కొండ పైన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కొండ చుట్టూ మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇరుముడి అక్కడ పక్కన ఏదేమైనా కానీ సాయంత్రం 4 గంటలలోపు పూర్తి అయిపోతుంది. లేదు, సాయంత్రం 7:30 లేదు. అంటే సాయంత్రం టైంలో మరి అక్కడ పైన గుడికి మూసేస్తారు కదా స్వామి? అది ఉదయం ఎదుముడి కడతారు అంతే. ఎదుముడి సమర్పించేది పక్కన ఖాళీ స్థలం. ఓకే. ఇక్కడ మాత్రం మామూలుగా దర్శనం ఇచ్చేసి చూపిస్తారు. మొత్తం గుంట తీసి అక్కడ చేస్తారు. ఓకే, ధన్యవాదాలు. జయ నరసింహస్వామి. ఆలయం ఆవరణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనానికి మరియు పక్కన ఉన్న చిన్న ఆలయంలో స్వామివారి యొక్క దర్శనానికి భక్తుల రద్దీతో గల క్యూ లైన్లు మనం ఇప్పుడు చూస్తున్నాము. నేషనల్ హైవే నుంచి ఎవరైనా వచ్చేవారు గుడిపైకి వెళ్ళాలంటే నేరుగా ఈ యొక్క మార్గం ద్వారా కొండపైకి వెళ్ళవచ్చు. కొండపైకి వెళ్ళడానికి గల రోడ్డు మార్గం స్టార్టింగ్లో ఆర్చి మరియు ఎడం పక్కన గల గుడి మరియు గుడి వైపు వెళ్ళే మార్గంలో రాత్రి సమయంలోనే ఈ రోజులో తిరణాలు అన్నీ ముగిసే రోజు కాబట్టి విద్యుత్ దీపాలతో వెళ్ళే మార్గం విద్యమానంగా వెలిగిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న కింద గంట సింబల్ కూడా కొట్టండి. సో అలా కొట్టడం ద్వారా నేరుగా మా వీడియోలు మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారములు.